అంటే ఏం అర్థం కాదు. దాన్ని బట్టి గుంజుకుంటూ ఊడిపోతుంది చూడు. ఫస్ట్ డే స్పోర్ట్స్ డ్రెస్ అడిగాను. ఫస్ట్ క్లాస్ కదా. సరిపోయిందా? ఎల్లో కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్ ఉంటుంది. రెడ్ ఇచ్చి పట్టమా పొట్టి తినేసి ఇన్షర్ట్ ఇన్షర్ట్ వేసి ఐడి కార్డ్ వేసుకోవాలండి. దోశ కూడా తింటారా? దోశలు ఎత్తునా? నడవ టైం ఏంటి? చిన్నడా ఐడి కార్డ్ వేసుకో. మనీ ఐడి కార్డ్ వేసుకో. ఐడి కార్డ్ వేసుకో అన్నది. పాతది వేసుకుంటాడు ఆడ ఎవడన్నా. పాతదా కొత్తదా అంటాడు అతను. పోయిన సంవత్సరం దాంట్లో ఉన్నవే ఇంకా కొత్తది వేసుకోవాలా. పాతది ఇంకంతే, ఇంకా పాతనే. నీకు మడత పెట్టద్దారా? బట్ట పెట్టిందా మా పిల్లలు ఐడి కార్డు వేసుకుంటారు. డ్రెస్ వేసుకొని ఐడి కార్డు చూపి. వచ్చినప్పటి నుంచి చూపించలేదు. ఇచ్చి 2-3 రోజులు అయినాయి కదా. మూతవరి ఇది ఇంత తినేసే. ఇది ఒక పీసు ఇంత పెట్టిను. ఏమైంది? ఏమైంది చెప్పు. తింటా అన్నావు కదా. చాలా దోశ. విన్నగర్ స్పోర్ట్స్ డ్రెస్ బాగా ఒప్పించు. రెడ్ది లేవు. షూలు వేయాలేమో కదా స్పోర్ట్స్ డ్రెస్ మీద కూడా. లేవమ్మా లేవు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇది వచ్చేసి సాటర్డే అనమాట. సో ఇందాక హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నా. నైటే పెట్టుకుందాం అనుకున్నా కానీ పెట్టుకోలే. ఒక 2 hours అయితే పెట్టుకొని స్కూల్కి వెళ్ళే ముందు స్నానం చేసుకుంటా కదా, అప్పటిదాకా ఉండనని పెట్టుకున్నా. సో చూడండి, నేను కలర్ వేసుకున్న ఒక 2-3 times హెయిర్ వాష్కే మళ్ళీ వైట్ హెయిర్ అంతా బయటకు వచ్చేసి ఉంటుంది. మళ్ళీ హెయిర్ కలర్ అయితే పెట్టుకోవాలి. సో టిఫిన్స్ అయితే చేసినాం. పూరి తెప్పించుకున్నాం అనమాట. పూరి ఉగ్రాని టిఫిన్స్ చేసి ఛాయలు కూడా తాగేసినాం. ఈ పిల్లలు కూడా టిఫిన్ చేసిరు. దోశ తిన్నారు. బ్రెడ్ జామ్ పెట్టేయమంటే పెట్టించిన. చిన్నోడు చూడండి, సగం తిని సగం అట్లే పెట్టేసిండు. తింటా తింటా అంటాడు. ఒకటి తిన్నాడు ఆల్రెడీ, ఇంకోటి తింటా అన్నాడు. అందులో సగం తిని సగం పెట్టింది. యాక్చువల్లీ కడుపులో ప్లేస్ లేదు, ఎందుకంటే టిఫిన్ పూరి ఉగ్రాని బజ్జీలు తెచ్చిండు. మన దగ్గర చాయ్ బిస్కెట్ కూడా తాగినాం. హెవీ అయిపోయింది అనమాట నాకు. కానీ ఇది వేస్ట్ చేయకూడదంటే తినాలా. ఇంక ఇది వద్దని చెప్పేసి దోశ వేసుకురామన్నాడు. దోశ ఒకటి వేసిన, ఒక్క దోశ 2 తిన్నారు. ఇది వేస్ట్ అవ్వకూడదంటే తినాలి. బ్రెడ్ జాము చిన్నగా ఉన్నప్పుడు మస్తు ఇష్టం ఉంటుండే నాకు. ఇప్పుడు కూడా ఇష్టమే, కానీ ఎందుకో ఈ మధ్య ఒకప్పుడు స్వీట్లు బాగా తినేదని ఈ మధ్య స్వీట్లు చాలా తగ్గించినాం. చక్కెర కూడా చాయ్లో కూడా 2 స్పూన్లు వేస్తాం. ఎక్కువ వేస్తే పోతలేదు. తీపి అంటేనే పోతలేదు.
మా హస్బెండ్ ఫోన్ మోగుతూనే ఉంటుంది, కంటిన్యూ మోగుతుంది. అందుకని నేను ఎవరు చూసినా లేపా, ఎంతనో మొత్తుకోవాలి. షాప్లో పిల్లలు చేస్తే ఒకటి లేపుతా, ఇంకెవరు చేసినా లేపను. ఏం వంట చేయాలి? టమాటాలు అయిపోయినాయి. మొన్న కూరగాయలు పూజ చేసుకుంటా, పూజ చేసుకొని తెస్తావా? తెచ్చి పూజ చేసుకుంటా. తర్వాత మరి అంతలో స్నానం చేసుకుంటున్నాం పోయి. టమాటాలు అయిపోయినాయి, దొండకాయలు వేసి దొండకాయ పచ్చడి చేస్తా అని చెప్తున్నా కానీ రోజు మర్చిపోయి వస్తుండు దొండకాయలని. దొండకాయలు బెండకాయలు కన్ఫ్యూజన్. ఈ దోశ పెంక చూడండి, చూపిస్తా. ఈ దోశ పెంక దోశ తినికి రాలే, గీరి గీరి పెట్టిన. పొద్దున స్కూల్ టైం అవుతుండే, దోశనేమో వస్తలు లేకుండే. అంటే ఒక చుక్క ఆయిల్ కూడా వేయకుండా వేస్తా పిల్లలకి, అందుకని రాదు. ఆయిల్ వేసి వేస్తే వస్తుంది, కానీ తడిపితే కడగడానికి ఈజీ ఉంటుంది, లేకపోతే పోడు కష్టం. దోశలు ఇంకే కూడా పనికి రాకుండా అయిపోతుంది. మంచిగా యూజ్ చేసుకుంటేనే ఎక్కువ రోజులు వస్తుంది ఇది. ఈరోజు మా ఇంట్లో వంట వచ్చేసి బెండకాయ పచ్చడి, దొండకాయ వేపుడు. నిన్నది దొండకాయ వేపుడు పప్పులా చేసిండే కొంచెం ఉంది. అయితే బెండకాయ పచ్చడి నేను ఫస్ట్ టైం చేసిన అనమాట. మా పిల్లలతో సగం తిని సగం అట్లే పెట్టారు. లేదు రాత్రి నువ్వు అడిగిన వేసుకున్నావు తినలు. నువ్వు తిని చూసి టేస్ట్ చెప్పు, వేస్తే తింటావా? ఇది వచ్చేసి దొండకాయ ఫుల్ కన్ఫ్యూజన్ నాకైతే. దొండకాయ పచ్చడి బాక్స్ సగం తిన్నారు, సగం అట్లే పెట్టారు. ఇప్పుడు నేను తింటుంది, వేస్ట్ ఏం చెయ్యం. చూడండి అన్నీ వేసి మంచి చేస్తా, కానీ వీళ్ళకి నచ్చదు. నా ప్రయత్నం నేను చేస్తా, అన్నీ చేసి చెప్పు. ఇన్ని అడిగితే నాకు రోజు పప్పు చారే చేయి, ఇంకేం తీసుకురాకంటారు. ఏం చేయలే మళ్ళా, రోజు పప్పే తింటారా అనే మీ పప్పు. మరి టమాటా కూడా రసం చేయాలా? రసం తింటావా నేను? అసలుకి తినేటోళ్ళు లేరేమి? మంచిగా అయిందా? టేస్ట్ అయితే ఉంది కదా. సాల్ట్ వేసుకో. ఇప్పుడేం రసం చేయాలా? టమాటా చారు చేద్దునా? ఇట్లే గట్టి కూరలు పోవు మనకి, రెండు కూరలు ఉండాల్సిందే ఎవ్రీడే. ఏమైంది పచ్చడి? ఇంకా ఇంత ఇడిచేసారు పిల్లలు. చెప్తే చపాతీలు చేయాలి, అందులోకి చపాతీలు తింటావా? నిన్న పప్పు మొన్న పప్పే చేసినానే, రోజు పప్పే తింటా. టమాటా చారు చేద్దునా? వాడైతే నాకు ఇంటికి పోయి ఏమంటారు పప్పు చారు చేసి పెట్టి నేను వచ్చేవారికి అన్నాడు. మొత్తం మరి ఈ బెండకాయ ఫ్రై చేసుకొని నిన్నది కొంచెం మిగిలింది, అన్నీ వేసుకొని తిప్పి కొడితే మంచిగా పోతుంది. చిన్నోడా పెన్సిల్ ఉందా? ఇంత మధ్యాహ్నం ఇప్పించింది. నువ్వు అడిగిన వాళ్ళ మేడంకి అడగమన్నా కదా. అడిగినవా? ఏమన్నది? ఎవరితోటి? వీడి కొట్టిందా? నీకు మేడం కొట్టిందారా? విన్ని ఏం చేసినా? విన్ని నేను నీకు ఏం చెప్పమ్మన్నా? నువ్వు వాడికి దెబ్బలు తినిపించినవారా? ఏం చెప్పి? మ్యాథ్సా? ఎగ్జామ్ రేపు. 4 ఎగ్జామ్లు అయిపోయినాయి. ఆహా, నువ్వు నేనేం చెప్పమన్నా పెన్సిల్స్ పోతున్నాయని చెప్పినవా? పెన్సిల్స్ పోతున్నాయని చెప్పినవా? ఏమన్నది మేడము? పిల్లలకు అడిగిందా లేకపోతే వీడు చెప్తలేడని చెప్పిందా? నువ్వేమన్నావురా? నువ్వేమని లేకుంటావు.
ఉందా పెన్సిల్ ఈరోజుది? ఏ గొర్రె, పెన్సిల్ ఉందా? ఉందా పెన్సిల్? పెన్సిల్ ఉందా అంటేనా? పెన్సిల్ ఉందా? పోతే నీకు ఇంకోటి ఇత్తేనే కూడా ఇప్పాను చూసుకో. క్లాస్లో లేడా? నువ్వే నుంచి చూసినావు? మీ క్లాస్లోంచి చూసినావా? మీ క్లాస్లోంచి చూసినావా లడ్డుగాని? లడ్డుగాడికి ఎగ్జామ్ ఉందమ్మా, బయట కూర్చొని రాపిచ్చింటారు, అందుకే కనబడలేకుంటాడు. క్లాస్లో రాపియ్యారు కదా, బయట కూర్చోబెట్టి రాపిస్తారు. మస్తు మంది పిల్లలు ఉంటారు కదా, కారిడార్ మొత్తం కూర్చోబెట్టి రాపిస్తారు. లడ్డుగాడికి నిన్నటి నుంచి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, నీకు నడుస్తే మండే నుంచి. వాడికి నీకంటే మండే నుంచి ఉంటే నీకు 5 సబ్జెక్ట్స్, వాడికి 7 ఉంటాయి కాబట్టి ఒక 2 days ఫస్టే పెట్టేసిరు వాడికి.